హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పడుకొని లేచి పిల్లలు కూడా లేపేశానమాట. ఇంకా వాళ్ళు కొంచెంసేపు ఒక 5 నిమిషాలు కూర్చుంటారు. ఈ లోపే నేను వంటగదిలోకి వచ్చి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రం ఈరోజు దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నైటే పలుకులు అయితే ఫ్రై చేసేసి పెట్టేశాను చట్నీ కోసం. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే చట్నీ మిక్సీ పెట్టేసి ఇంకా పోపు పెట్టేద్దాము అనుకొని వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట. ఇంకా గబగబా పని చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 7:15 కల్లా పిల్లల్ని ఇంటికాడ నుంచి బయలుదేరించేయాలన్నమాట. ఇంకా మేమైతే 6కి లేసామన్నమాట. ఇంకా ఈ గంటం పావులో అయితే మాత్రం పిల్లలకి రెడీ చేసి ఇంకా బాక్స్ అయితే కట్టాలన్నమాట. ఓన్లీ టిఫిన్ బాక్స్ మాత్రమేని, మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఉండదన్నమాట. ఇంకా హడావిడిగా ఇంట్లో పని అయితే ఆ టైం అప్పుడు ఏం పని చేసినా సరే ఇంకా ఎగస్ట్రా పనులు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు అవ్వనమాట. అందుకనే ఇంకా ముందైతే వాళ్ళ పనులే పెట్టుకుంటున్నాను. ఇంకా నిన్నైతే పాల ప్యాకెట్ తెచ్చాము బయట నుంచి. ఇంకా పాలంకులు రాలేదనేసి ఇంకా పాలు మరగబెట్టేసి వాళ్ళకైతే ఇద్దామనేసి ఇంకా ఈ లోపే చట్నీ కూడా పోపు అయితే పెట్టేశాను. ఇంకా సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నిన్న కొద్దిగా రుబ్బు అయితే మాత్రంగా వేసాను అనమాట మిక్సీలో పెట్టేసి. మిక్సీలో దోశ రుబ్బు అనుకోండి బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఇడ్లీ రుబ్బు అయితే మాకు అంతగా నచ్చదు. అందుకనే దోశకైతే వేసాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఉప్పు కలుపుకొని పిండి కలుపుకొని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఈలోపే మా బాబు వచ్చి అడుగుతున్నాడు, నేను స్కూల్కి వెళ్తాను, బ్రష్ చేస్తాను అంటున్నాడు. అందుకని చెయ్యలే, ఫాస్ట్గా టైం అవుతుంది, నేను దోశలు వేస్తాను అన్నాడు. దోశలు వేస్తాను అనేసరికల్లా నాకు ఆనియన్ దోశ కావాలి అన్నాడు అనమాట. అయితే ఉల్లిపాయలు పట్టుకొని రా అంటే పట్టుకొని వచ్చాడనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక దోశ వేసి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి దోశల మీదకి అయితే వేసేసాను అనుకోండి. ఇంకా అది అడిగింది పెట్టాను అనుకోండి బాక్స్కి, ఇంట్రెస్ట్గా తింటారనమాట. లేదంటే రిటర్న్ అయితే బాక్స్ వచ్చేస్తుంది. అందుకనేసి ఇంకా ఇక్కడ దోశ ఒకవైపు వేస్తూ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ దోశకి అయితే ఉల్లిపాయలు ఏమీ వేయలేదు, తర్వాత నుంచి ఇంకా ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. మనం అనుకుంటాం కానీ మార్నింగే వేరంగా ఇంట్లో పని చేసుకుని పిల్లలకి రెడీ చేయాలంటే చాలా కష్టం. ఇంకా అది కాకుండా ఫోన్ చూస్తామంటున్నారు మార్నింగ్ అయితే మా బాబు. అందుకని వెళ్ళి ఇంకా ఫోన్ అయితే వంటగదికి అయితే పట్టుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా దోశలు వేసి వాళ్ళకి బాక్సులో అయితే మాత్రంగా సర్దుతున్నాను. ఈలోపే ఒక్క రెప్ప అటు వేసామనుకోండి ఈ పాలు అయితే పొంగిపోతాయి. అదే సిమ్లో అనుకోండి చాలాసేపు మరుగుతాయి. ఫస్ట్ ఒక పొంగిచ్చిన తర్వాత సిమ్లో పెట్టామనుకోండి బాగా మరుగుతాయి అని చూస్తే ఇలా అటువైపు తిరిగానో లేదో ఈ పాలు ఇలా పొంగిపోయామన్నమాట. ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బాక్సుల్లో అయితే పెడుతున్నాను. ఇంటికాడ తినమంటే ఈ మధ్యన టిఫిన్ అయితే అస్సలు తినట్లేదు. అంత మార్నింగ్ కదా తినబుద్ధి వేయట్లేదు అంటున్నారు. ఓన్లీ పాలు తాగేసి వెళ్ళిపోతాం అంటున్నారు. డ్రై ఫ్రూట్స్ ఇద్దామంటే కొద్దిగా ఇక్కడ మాకు హీట్గా ఉంది, అందుకనే ఇవ్వట్లేదు అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడైతే దోశలు అయితే మాత్రంగా ఇంకా మనిషికి 2 దోశలు బాక్సుల్లో పెట్టేసి చట్నీ అయితే పెడుతున్నాను అనమాట. పల్లీ చట్నీ అనుకోండి ఇంకా తింటారు టిఫిన్ అయితే. అదే కొత్తిమీర చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేశాను అనుకోండి అస్సలు టచ్ చేయరు. ఎందుకో ఏదో చేసామా లేదా అన్నట్లాగా చేసుకొని వస్తారు. అందుకని ఎక్కువగా ఇంట్లో పల్లీ చట్నీయే చేస్తాను. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది, ఏంటి అక్క ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తుంది అనుకుంటారు. ఇంకా అప్పటికి ఒక దోశ వేశాను. ఈ ఒక్క దోశనైనా ఇద్దరు హాఫ్ చేసుకొని తినండి అనేసి. అలా అంటే లేదు మేము తినము అన్నారనమాట. ఇద్దరికి బలవంతంగా చిన్న చిన్న ముక్కలు తినిపించాను అనమాట. ఇంకా బాక్సులు అయితే సర్దేసి వాటర్ బాటిల్ పెట్టేసి క్యారేజీలు అయితే సర్దేశాను అనమాట. క్యారేజీలు సర్దేశాను అనుకోండి ఇంకా వాళ్ళు రెడీ చేయాలి. ఈలోపే పాలు కూడా చల్లారి పెట్టాను అనమాట. హార్లిక్స్ అయితే మేము ఇంట్లో పిల్లలకు కొడతాము. ఇంకా ఇద్దరికి పాలు అయితే మాత్రంగా కలుపుతున్నాను. ఇలా వాటర్లో పెట్టాను అనుకోండి వాళ్ళు కూడా చల్లారితే వేరంగా తాగుతారనేసి ఈ విధంగా చల్లారి పెట్టేస్తాను. ఇంకా పాలు ఇద్దరికి సగం చేసేసి ఇంకా అలా పెట్టేసి ఇంకా నేనైతే మాత్రంగా ఇంకా వాళ్ళకి స్నానాలు చేయడానికి అయితే వెళ్ళాను. మా పిల్లలకి ప్రతి ఒక్క పని నేనే చేస్తానన్నమాట. ఎందుకనుకోండి ఇంకా చిన్నవాళ్ళే కదా, వాళ్ళైతే చేసుకోలేరు. అప్పుడప్పుడు మా పాప అయితే స్నానం చేసుకొని బొట్టు పెట్టుకుంటుంది. లేదు అంటే మాత్రంగా నేనే చేస్తానన్నమాట.
ఇంకా ఇక్కడైతే మాత్రంగా దోశలు వేడిగా ఉన్నాయి, చల్లారుతాయి, వెళ్ళే ముందు బాక్స్ మూత వేయొచ్చు అనేసి ఇంకా వేయలేదనమాట. ఇంకా ఇక్కడైతే పాపకైతే జడలు అయితే వేస్తున్నాను. స్నానం చేసి డ్రెస్ అంతా వేసేసి పాలైతే తాగేసింది. ఇంకా టిఫిన్ తినమంటే అన్నదనమాట. అదే సరేలే కొద్దిగైనా తిను అనేసి తినిపించాను. ఇంకా జడలు అయితే ఫాస్ట్ 3 జడలు కూడా పెట్టాను అనమాట. ఇంకా కొద్దిగా హెయిర్ అయితే కొద్దిగా లాంగ్గా ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కొక్క జడకి 5-10 నిమిషాలు తీసుకొని 10 నిమిషాలు ఒక్కోసారి ఒక ఎక్స్ట్రా టైం కూడా పడుతుంది. అందుకనే మ్యాక్సిమం పాలు తినేటప్పుడే జెల్ అయితే వేస్తూ ఉంటాను. నాలా మీరు కూడా ఎంతమంది వేస్తారనేది కామెంట్ చేయండి. ఇక్కడ మార్నింగే కదా, హెయిర్ ఏమైనా కట్ చేద్దామంటే కొద్దిగా హెయిర్ కట్ చేయాలంటే చాలా బాధగా ఉంటుందండి. అందుకనే నేను హెయిర్ అయితే కట్ చేయను అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. ఎటువైపు అంటే ఫస్ట్ హెయిర్ బాత్ చేసిన తర్వాత అనుకోండి సండే హెయిర్ మొత్తం ఆయిల్ రాస్తాను. మిగతా రోజులైతే ఎటుకట్టు రాసేసి నెత్తి మీద కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను అనమాట. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. స్కూల్కి వెళ్తున్నారు, వచ్చేటప్పుడు అయితే మాత్రం పాపం చాలా నీరసంగా వస్తున్నారు పిల్లలైతే మాత్రంగాను. ఇంకా ఇలా ఉండగా ఈ పనులు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మాత్రంగా ఇల్లు తుడుచుకొని ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే మాత్రంగా వాళ్ళ పనులు చేసేసాను అనుకోండి, టైం ఉన్నా సరే కూర్చుంటారు, అప్పుడు నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. ఇంకా ఈరోజు బ్లాక్ రిబ్బన్ అనేసి ఇంకా బ్లాక్ రిబ్బన్లు అయితే వేస్తున్నాను. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే ఇల్లంతా తుడుచుకొని ఇంకా బయటనైతే ముగ్గు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా బయటనైతే ఒత్తుకొని ముగ్గు అయితే మాత్రంగా సింపుల్గా ఈ విధంగా ముగ్గు అయితే వేసేసాను. ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. పూజ అయ్యేసరికల్లా 9 o'clock అయ్యింది. పూజ అయ్యేసరికల్లా అయితే మాత్రంగా ఈరోజు ఇంకా డైలీ నిత్యదీపం అయితే ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకుంటాను. ఏదో హడావిడిగా ఉన్న రోజులు పండగ టైంలోనూ కొద్దిగా గ్రాండ్గా చేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను కూడా దోశలు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత బీ షిఫ్ట్ డ్యూటీ, అందుకనే వంట వేరంగా చేసి పిల్లల సైకిళ్ళు కొద్దిగా రిపేర్ అయ్యావండి, బయటకైతే తీసుకొని వెళ్ళి బాగు చేయించాలి. రిపేర్ అంటే ఏమీ లేదు, చైన్ జారిపోతున్నాయి, అందుకని కొద్దిగా టైట్ చేయించడానికి అయితే తీసుకొని వెళ్ళాము. 2 సైకిళ్ళను పాపం పిల్లలు నడిచే వెళ్తున్నారు, అందుకనే నేనైతే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే కోడిగుడ్డు ఫ్రైను అలాగే చారు అన్నం అయితే చేశాను అనమాట. చాలా ఎండ కొట్టింది, తీసుకొచ్చేటప్పుడు అయితే మాత్రంగా సైకిల్ అనుకోండి కొద్దిగా వేరంగా వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ చేసి డ్రెస్సులు అయితే మార్చిన తర్వాత ఇంకా వాళ్ళకైతే అన్నం అయితే తినిపిస్తున్నాను. మ్యాక్సిమం వాళ్ళకి ఇస్తాను, నేను తినిపిస్తాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి అయితే రావాలన్నమాట. ఎందుకు అనుకున్నారు, కూరగాయలు ఏమీ లేవు, బుధవారం లోపల సంత అవుతుంది. ఇంకా వంటగది అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చారు. ట్యూషన్ నుంచి వచ్చేసరికల్లా పొకడి అయితే వేసి ఉంచాను, వేయమన్నారని. పొకడి వేసాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత మా అత్త అయితే ఫోన్ మాట్లాడుకుని ఉప్పు వేయడం మర్చిపోవడం వల్ల టమాటా కచప్తోని నంచుకొని కొద్దిగా తిన్నారు. ఇంకా చాలా పొకడి ఉండిపోయింది కదా, నైట్ కర్రీ చేద్దాము, ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ పొకడి అంతా ఉంది కదా, పులుసు పెడదామనేసి ఇక్కడైతే మాత్రంగా పకోడీ పులుసు అయితే పెడుతున్నాను. రెసిపీ అయితే చాలా బాగుంది, కానీ వీడియో అయితే ఏమీ తీయలేదు. ఎవరికైనా కావాలి అంటే ఒక కామెంట్ పెట్టండి, నేనైతే స్పెషల్గా రెసిపీ చేసి అయితే పెడతాను. ఇంకా పులుసు అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో ఇంతవరకే షూట్ చేశాను. ఈ చిన్న వ్లాగ్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో మీద లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.